మొండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్ పైన దాడి. అభినయ్ పాస్టర్ కంటే ముందు ఏంటో మనకు తెలుసా? యాక్టర్, హీరో. ఎలాంటి విచిత్రమైన సినిమా టైటిల్స్ ఉన్నాయి తెలుసా? ఫస్ట్ పాస్టర్ పై దాడికి వెళ్ళేలోపు మిస్డ్ కాల్ అని ఒక సినిమా, దాని తర్వాత పోకిరి పోలీస్, బీటెక్ లవ్, ఇలా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తర్వాత పాస్టర్గా అవతారం ఎత్తి తర్వాత పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన అభినయ్. ఇతను నిన్న మనం చూసుకుంటే కనుక ఇక్కడ క్లియర్గా పాడేరు నియోజకవర్గంలో అక్కడ చింతపల్లి మండలంలో నీరుకొండపాలెంలో అతను ఒక 10-15 రోజుల నుంచి అక్కడ ఉంటున్నాడు. అతను పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర దేనికంటే అక్కడ ప్రజల సమస్యలు, రోడ్లు, బాగోగులు ఇవన్నీ కనుక్కుంటూ అతను ఒక పార్టీ కూడా ఉందండి. ఆ పార్టీ పేరు భరోసా పార్టీ. మనకి ప్రవీణ్ పగడాల పాస్టర్ గుర్తున్నారా మీ అందరికీ? ప్రవీణ్ పగడాల డెత్ యానివర్సరీ రోజు భరోసా పార్టీ అని పెట్టాడు ఈ పాస్టర్. పెట్టిన తర్వాత పాలిటిక్స్లోకి అడుగు పెట్టేశాను, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో నేను పోటీ చేస్తాను అని చెప్పి తిరుగుతున్నాడు. చాలామంది ఇక్కడ మనం చూసుకుంటే లేదు ఈ అభినయ్ పైన దాడి ఎవరు చేశారంటే, మీ అందరూ చూసే ఉంటారు విజువల్స్, కానీ బయటకు వచ్చిన ఆడియో లీక్ ఇంటే మాత్రం సమ్మగా ఉంటుంది. మీ అందరి ముందుకు అది తీసుకొస్తాను. మొండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రఘురామకృష్ణరాజు గారు చేయించారా? కూటమి ప్రభుత్వం చేయించిందా? లేకపోతే పాడేరు నియోజకవర్గంలో వైసీపీ క్యాండిడేట్ చేయించారా? ఎవరు చేయించారు అతని పైన దాడి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మత కల్లోహాలు లేపడానికి ఈ యాక్టర్ పాస్టర్ పొలిటీషియన్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఎలా సిద్ధం చేసుకున్నాడు? అతనితో పాటు కారులో 2 వెళ్తున్నారండి. ఈ పాస్టర్ యాక్చువల్గా కడప జిల్లాకు చెందిన అతనితో పాటు కారులో వెళ్తున్నాళ్ళు గుంటూరు, సత్తెనపల్లికి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నప్పుడు అతని పైన దాడి జరిగింది. ఏంటంటే నిన్న పాదయాత్రకు బ్రేక్ ఇచ్చుకుని ఒకరోజు కార్ రిపేర్ ఉందని చెప్పి వెళ్తున్నప్పుడు అతను లిటరలీ 1 కిలోమీటర్ దాడాడండి. నీరుకొండపల్లి నుంచి అతను చింతపల్లి వెళ్ళే దారిలో అతనికి కారు పైన కోడిగుడ్లతో కొట్టారు. కొట్టినప్పుడు మొహానికి మాస్క్ వేసుకున్నారు. బయటకు లాగి చెట్లలోకి తీసుకెళ్ళిపోయి, ఏజెన్సీ ఏరియాలో ఇదంతా చెట్లలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కొట్టేస్తుంటే కారులో ఉన్న వాళ్ళు ఎవరు అడ్డుకోలా, కారులో ఉన్న వాళ్ళని వాళ్ళు కొట్లా. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూర్చుని దాన్ని వీడియోలు తీస్తుంటే, అది కూడా ఫుల్ షేకీ కెమెరా, రామ్ గోపాల్ వర్మ సినిమాని మించిపోయి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా వాళ్ళు మొత్తం వీడియోలు తీస్తుంటే ఆ వీడియోలో మన అభినయ్కి ప్యాంట్ బాగానే ఉంది, ఏం అవ్వలా. మళ్ళీ రెండో వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఇమీడియట్గా అతన్ని చుట్టుపక్కల ఉన్న కూలీలందరూ తీసుకెళ్ళి అతన్ని హాస్పిటల్ తరలిచ్చే తరుణంలో ఆ తీసుకొచ్చిన వీడియోలో ప్యాంట్ చిరిగిపోయి ఉంటుంది. అంటే అతనేం చెప్తాడు దీనికి అభినయ్? లేదు మొదటిసారి కుమ్మడమే కాదు, రెండోసారి కూడా వచ్చి కుమ్మారు నన్ను, ఆ కుమ్మేదప్పుడు ప్యాంట్ చిరిగింది, నా ప్యాంట్ నేను చించుకోలేదన్నాడు. పోలీసులకు పెద్ద డౌట్ వచ్చింది. అంతా బాగానే ఉంది కదా, స్టేబుల్గా ఉన్నాడండి, ఏదో పెద్ద సీరియస్ కండిషన్లో లేదు, ఓ చిన్న ముళ్ళు తీసుకుంది అంతే. దానికి నెత్తురు కక్కేసా నేను, ఎముకలు ఇరిగిపోయి ఈ లెవెల్లో కటింగ్ ఇచ్చాడు. పోలీసులకి ఏదో డౌట్ వచ్చింది, అసలు లోపల వాళ్ళు ఎందుకు కుమ్మలేదు? ఎవరైనా లోపల ఉన్న కూడా కుమ్ముతారు కదా, వీడియోలు తీస్తున్నారు. అదే కెమెరా ఏంటి, నీ వీడియో ఏంటరా అని చెప్పి అటెంప్ట్ టు మర్డర్, అంటే శత్రు తుమ్మల్లోకి తీసుకెళ్ళింది ఎందుకు? ముళ్ళుతో గుచ్చడానిక? బియర్ బాటిల్స్ పెట్టి కొట్టారంటే తలపైన, అలాంటి గాయాలు కూడా ఎక్కడ లేవు. అటెంప్ట్ టు మర్డర్ అయితే పోయి చంపేస్తారు ఎక్కడన్నా కూడా, అది లేదు. వీడియో తీసేవాళ్ళని నువ్వు వెళ్ళినా అన్నది ఇంకా వీడియో ఫుటేజ్ బాగా తీసావు, నువ్వు తీసుకెళ్ళి ఏపీలో స్ప్రెడ్ చేయాలి నువ్వు అని ఎవరిని వదులుతారా? అక్కడ పోలీసులకు అసలు డౌట్ మొదలైంది.
అమ్మా అయ్యారు అయ్యారు, అరే కళ్ళలో కారం కొట్టారు అమ్మా. అయ్యారు అయ్యారు, ఏమైంది అయ్యారు అయ్యారు, అయ్యారు ఏమైంది అయ్యారు ఏమైంది అయ్యారు ఏమైంది ఏమైంది ఏమైంది? ఏంటబ్బా వీళ్ళు తేడాగా ఉన్నారని చెప్పి ఆ ఇద్దరిని తీసుకెళ్లారు. ముందు ఇద్దరిని తీసుకెళ్ళి పర్ఫెక్ట్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే అసలు మాకేం సంబంధం లేదు, స్క్రిప్ట్ అంతా రాసింది అతనే అన్నారు. హాస్పిటల్ నుంచి అభినయం తీసుకెళ్లారు. ఏంటన్నా ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నీ కథ ఏంటని చెప్తే కథ మొత్తం రివర్స్, డావిడ్ కథ మొత్తం అర్థం తిరిగిపోయింది, బయటకు వచ్చింది. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోలి చెప్పారు మాకు. అతనే వాళ్ళందరికీ సుపారీలు ఇచ్చి మీరు ఇలా వచ్చి నన్ను కొట్టండి, కోడిగుడ్లతో దాడి చేయండి, మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, అక్కడ కార్ స్లో అవుతుంది, ఒకవేళ వర్షం పడింది అనుకోండి పొరపాటున చుట్టుపక్కల జనాలు కూడా ఉండరు, ఇంకా రచ్చ మామూలుగా ఎక్కువ చేయొచ్చు మన షూటింగ్ అంతా కూడా అని చెప్పి తనకు ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు ఈ పన్నాగం పన్నాడు. వినండి ఆడియోస్ ఎలా ఉన్నాయో. సో దీంట్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డ్రామా ఆర్టిస్టులు మతం పేరిట ఏ పొలిటికల్ పార్టీ చేపిస్తుంది ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు. హిందువులు దాడి చేశారు, లేకపోతే కూటమి ప్రభుత్వం దాడి చేసింది. వైసీపీ వాళ్ళకేమో చూడండి అక్కడ కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులపైన దాడి జరుగుతుంది. విపరీతంగా క్రైస్తవుల్ని కొట్టేస్తున్నారు చూసారా. కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకి సేఫ్టీ లేదు, ఈ నినాదం తీసుకున్నారు వాళ్ళు. అండ్ కొంతమంది అయితే సోషల్ మీడియాలో లేదు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేని కొట్టించాడని. అసలు మొత్తం బయటకు వచ్చి చూస్తే ఏమైంది, పాస్టర్ తనకి తనే కొట్టుకున్నాడు. అంటే సంపూర్ణేష్ బాబు గుండి ఇక్కడి నుంచి సరితే అక్కడికి వెళ్ళిపోగానే తప్పని లైట్లు వస్తాయి చూడండి, ఆ లెవెల్లో హాస్పిటల్ నుంచి జైలు తీసుకెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్లో మొత్తం కథ కదిలిపోయి కూసాలు కదిలిపోయినాయి. ఇలాంటి వేషాలు వేయటం ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్లో. మత కల్లోహాలు లేపటం ఒక ఆనవాయితీ అయిపోయింది. కూల్ అండ్ క్లీన్ గవర్నమెంట్ నడుస్తుంటే ఎవరికి నచ్చట్ల. భరోసా బోడి భరోసా అతను చెప్పుకోలేడు. ఈ భరోసా ఒక బుడబుక్కల స్టంట్ చేసి సంపూర్ణేష్ బాబు అంత యాక్టింగ్ చేసేసి సీరియస్గా ఇతనికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ క్యాండిడేట్ నేను అన్న లెవెల్లో భరోసా పార్టీ పెట్టేసి నేను ఎదుగుతుంటే ఎవరో నన్ను చూసి తొక్కేస్తున్నారు, అసలు ఇతను ఎదుగుతున్నాడని కూడా ఎవరికి తెలియదు. ఇతని పైన గుడ్డుతో ఇతను కొట్టించుకునేదాకా స్టంట్ ఇతని పేరు బయటకు తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం ఇతని పేరుని పూర్తిగా సమాధి కూడా చేసింది. సో ఈ పాస్టర్ ఇన్సిడెంట్ పైన మీ అందరి ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ పాస్టర్ వెనకమాల ఎవరున్నారు ఈ పనులు చేయించడానికి అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.